డాకు మహారాజ్లో బాలకృష్ణని కొత్తగా చూపించే ప్రయత్నం చేశామంటున్న దర్శకుడు బాబీ. సూర్య పూజా హెగ్డే చిత్రం మే 1న విడుదల. అడవిశేష్ సరసన వామిక. దశావతార ఆలయ రక్షకుడిగా సాయి శ్రీనివాస్. డాకు మహారాజ్లో బాలకృష్ణని కొత్తగా చూపించే ప్రయత్నం చేశానంటున్న దర్శకుడు బాబీ. రానున్న రోజుల్లో పలు సినిమాలకి డాకు మహారాజ్ ఓ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు బాబీ కొల్లి. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన చిత్రం డాకు మహారాజ్. ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఓరోసి రౌటేలా కథానాయికలు. ఫార్చ్యూన్ 4 సినిమా సంస్థతో కలిసి సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. మంగళవారం హైదరాబాద్లో చిత్ర బృందం విలేకరుల సమావేశం నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ, బాలకృష్ణ అభిమానులకు గుర్తుండిపోయే ఓ సినిమా ఇవ్వాలనేది నిర్మాతగా నాగవంశీ కళ. అందుకు తగ్గట్టుగానే ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తూ ఈ సినిమాని రూపొందించాం. బాలకృష్ణని ఇందులో కొత్తగా చూపించే ప్రయత్నం చేశాం. 5 యాక్షన్ ఘట్టాలు ఉంటాయి. ప్రతి ఘట్టం కూడా అభిమానులకు ప్రత్యేకమైన అనుభూతిని పంచుతుంది. మంచి వినోదం, హత్తుకునే భావోద్వేగాలతో అభిమానులకే కాకుండా కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉంటుందన్నారు. ఫ్లాష్ బ్యాక్లో వచ్చే డాకు మహారాజ్ పాత్ర ద్వితీయార్థం మొత్తం ప్రభావం చూపిస్తుందని చెప్పారు. కథానాయిక ప్రజ్ఞ జైస్వాల్ మాట్లాడుతూ, సినిమా విడుదలయ్యే రోజు నా పుట్టినరోజు. ఈ చిత్ర విజయమే నాకు ఓ పెద్ద కానుక. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రని ఇందులో పోషించానన్నారు. ఇక శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ, నా సినీ ప్రయాణంలో ప్రత్యేకమైన చిత్రం ఇది. ఎంతో భిన్నమైన పాత్రను పోషించానని అన్నారు శ్రద్ధా శ్రీనాథ్. సూర్య పూజా హెగ్డే చిత్రం మే 1న విడుదల. ఈ వేసవికి రెట్రోతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు కథానాయకుడు సూర్య. ఆయన పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రాన్ని కార్తిక్ సుబ్బరాజు తెరకెక్కించారు. 2D ఎంటర్టైన్మెంట్, స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా మే 1న థియేటర్లోకి రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ను అభిమానులతో పంచుకుంది. ప్రేమ, వినోదం, యాక్షన్ అంశాలతో నిండిన ఆసక్తికర కథతో మోస్తాబైన చిత్రం ఇది. ఇందులో సూర్య మునుపెన్నడూ చేయని శక్తివంతమైన పాత్రలో కనువిందు చేయనున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అడవిశేష్ సరసన వామిక. వామిక గబ్బి భలే మంచి రోజు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక. సుదీర్ఘకాలం తర్వాత మరో తెలుగు సినిమా కోసం కెమెరా ముందుకొచ్చింది. ఈసారి ఆమె అడవిశేష్ సరసన G2లో నటిస్తోంది. విజయవంతమైన గూఢచారికి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రమే G2. వినయ్ కుమార్ సిరిగినేని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, AK ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. TG విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. స్పై థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల యూరోప్లో అడవిశేష్, వామిక గబ్బి నేపథ్యంలో కీలక సన్నివేశాలని తెరకెక్కించారు. మంగళవారం ఇందులో నాయిక వివరాలను వెల్లడిస్తూ ఓ కొత్త లుక్ని విడుదల చేసింది ఈ చిత్ర బృందం. అద్భుతమైన G2 ప్రయాణంలో భాగం కావడం, ఈ కథా ప్రపంచంలోకి అడుగుపెట్టడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిభ కలిగిన బృందంతో కలిసి పనిచేయడం స్ఫూర్తిని నింపుతోందని సామాజిక మాధ్యమాల ద్వారా వామిక తెలిపారు. మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధుశాలిని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. దశావతార ఆలయ రక్షకుడిగా సాయి శ్రీనివాస్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా లుధిర్ బైరెడ్డి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం రూపొందుతోంది. మహేష్ చంద్ నిర్మిస్తున్నారు. సంయుక్త కథానాయిక. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకి హైందవ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ను విడుదల చేశారు.
దట్టమైన అడవిలో ఉన్న ఓ పురాతన కాలం నాటి దశావతార ఆలయాన్ని కొందరు దుండగులు నాశనం చేయడానికి ప్రయత్నించడం, నెత్తురోడుతున్న హీరో బైక్పై వచ్చి ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడం, ఈ క్రమంలో వచ్చే భారీ పోరాట ఘట్టంతో గ్లిమ్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ ప్రచార చిత్రాన్ని బట్టి ఇది ఆ దశావతార ఆలయం నేపథ్యంలో సాగే కథగా అర్థమవుతోంది. యాక్షన్, ఫ్యాంటసీ అంశాలకు ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలుస్తోంది. ఇది అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం లియోన్ జేమ్స్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.